అందరికీ నమస్కారం. సాహితీ కౌముది ఛానల్కి స్వాగతం. భోజమహారాజుకు కాళిదాస మహాకవికి మధ్య జరిగిన కథలుగా చాలా కథలు ప్రసిద్ధి చెంది ఉన్నాయి. ఈరోజు మనం చెప్పుకునే కథ కూడా అలా ప్రసిద్ధి చెందినటువంటి కథలలో ఒకటి. వీరి ఇరువురి స్నేహం చాలా దృఢమైనది. పువ్వుకి తావికి మధ్య ఉన్న సంబంధంలాగా ఎలా అయితే పువ్వు నుండి పరిమళాన్ని వేరు చేయలేమో అలా భోజమహారాజుని కాళిదాసుని విడివిడిగా చూడలేము. వారి స్నేహం అంత గొప్పది. ఇదిలా ఉండగా ఒకరోజు భోజమహారాజుకి కాళిదాసు మీద కోపం వచ్చింది. కోపం వచ్చి రాజ్య బహిష్కరణ శిక్షను విధించారట. రాజ్యం విడిచి వెళ్ళిపోమన్నారు భోజమహారాజు. కాళిదాసు గొప్ప అభిమానవంతుడు. అయ్యో, రాజ్యం విడిచి వెళ్ళిపోతే ఎలాగా, ఇప్పుడు నా బ్రతుకేమవుతుంది, నా బ్రతుకు తెరువు ఎలాగా, ఇలాంటి ఆలోచనలు ఏమీ చేయనటువంటి వాడు. అభిమానమే ధనంగా కలిగినటువంటి వాడు కాళిదాసుడు. అందువల్ల కాళిదాసు కూడా మారు మాట్లాడకుండా రాజ్యం నుంచి బయటికి వెళ్ళిపోయాడు. బయటికి వెళ్ళి పక్క రాజ్యంలో పండితులంటే ఆ రోజు చాలా సమాదరణ ఉండేది, గౌరవం ఉండేది. అందువల్ల పండితులకి ఆశ్రయం దొరకడం పెద్ద కష్టం కాదు ఆ రోజుల్లో. అందువల్ల ఎవరో ఒకరి ఇంటికి వెళ్ళి అక్కడ ఆశ్రయాన్ని పొందుతూ ఉన్నాడు కాళిదాసు. కాలం గడుస్తున్న కొద్దీ భోజమహారాజుకి బాధ పెరిగిపోతోంది. కాళిదాసు ఏమైపోయాడు, ఎక్కడికి వెళ్ళిపోయాడు, నేను వెళ్ళిపోమన్నంత మాత్రాన ఎందుకు వెళ్ళిపోవాలి, వెళ్లకుండా ఉంటే మాత్రం నేను ఏమైనా అంటానా, ఇలా ఆలోచించుకుంటూ ఉన్నాడు భోజమహారాజు. కానీ అప్పట్లో ఇప్పుడున్నట్టుగా సమాచారాన్ని పంపించడానికి లేదా పొందడానికి అంత సులభమైనటువంటి వ్యవస్థ లేని కారణంగా భోజమహారాజు ఎలా అయినా సరే కాళిదాసుని బయటికి రప్పించాలి అని అనుకుని ఒక సమస్యని తన రాజ్యంలో చాటింపు వేయించి ఈ సమస్యను గనక ఎవరైనా పూరణ చేస్తే వారికి నేను 1000 బంగారు నాణాలు ఇస్తాను, వారు కోరింది నేను ఇస్తాను అని చాటింపు వేయిస్తాట భోజమహారాజు. అలా ఆ చాటింపు ఆ నోట ఆ రాజ్యాన్ని కూడా దాటి పక్క రాజ్యంలోకి కూడా వెళ్ళింది. ఇంతకీ ఆ సమస్య ఏమిటంటే, కుసుమే కుసుమోత్పత్తి శ్రూయతే నచ దృశ్యతే. ఇది సమస్య. కుసుమే, కుసుమము అంటే పువ్వు, కుసుమే సప్తమి విభక్తి. పువ్వునందు కుసుమోత్పత్తి, పువ్వు పుట్టడం, పువ్వులో మళ్ళీ పువ్వు పుట్టడం అన్నది శ్రూయతే నచ దృశ్యతే, వినను లేదు కనను లేదు అని ఒక రకంగా అర్థం చేసుకోవచ్చు. ఇదే పాదాన్ని పువ్వునందు పువ్వు పుట్టడం అన్నది శ్రూయతే, వింటున్నాం కానీ నచ దృశ్యతే, చూడలేదే ఎక్కడా, పువ్వులో పువ్వు పుడుతుందని వినడమే కానీ ఎక్కడా చూడలేదు అని కానీ, పువ్వులో పువ్వు పుట్టడం అన్నది వినలేదు చూడలేదు అని కానీ ఈ సమస్యను అర్థం చేసుకోవచ్చు. దీనికి పూరణ గనక చేసి వస్తే వారికి తాను ముందుగా చాటింపు వేయించినట్టుగా వారు కోరిందల్లా ఇస్తూ 1000 బంగారు నాణాలు ఇస్తానని అన్నాడు భోజమహారాజు. ఇది అలా మనం చెప్పుకున్నట్టుగా ఆ నోట రాజ్యం దాటి పక్క రాజ్యానికి కూడా వెళ్ళింది. వెళ్తే ఈ కాళిదాసు ఎవరింట్లో అయితే తన ఆశ్రయాన్ని పొందుతూ ఉన్నాడో ఆ ఇంట్లో ఓ చిన్నపిల్ల ఉంది. చిన్నపిల్ల అంటే మరీ చిన్నపిల్ల కాదు, యుక్త వయస్సులో ఉన్నటువంటి ఓ అమ్మాయి ఉంది. ఆ అమ్మాయికి ఈ సమస్య చెవిన పడి మన ఇంట్లో ఎప్పటి నుంచో ఉంటున్నాడుగా ఓ పండితుడు, ఆయనకి ఇప్పటి వరకు మనం పెట్టడమే కానీ ఆయన మనకి ఇచ్చింది ఏమీ లేదు కదా, దీన్ని పూరణ చేయమని ఆయన అడుగుదాము అని అనుకుని ఆ అమ్మాయి కాళిదాసు దగ్గరకు వచ్చి ఈ సమస్యను వినిపించి కుసుమే కుసుమోత్పత్తి శ్రూయతే నచ దృశ్యతే అని ఇచ్చి దీన్ని కొంచెం పూరించండి అని అడుగుతుంది. అడిగితే కాళిదాసు వెంటనే బాలే తవ ముఖాంభోజే దృష్టమిందీవరద్వయం కుసుమే కుసుమోత్పత్తి శ్రూయతే నచ దృశ్యతే అని వెంటనే పూరణ చేసేస్తాడు కాళిదాసు. పూరణ అయ్యాక శ్లోకం ఎలా ఉంది అంటే, బాలే తవ ముఖాంభోజే దృష్టమిందీవరద్వయం కుసుమే కుసుమోత్పత్తి శ్రూయతే నచ దృశ్యతే అని పూరణ ఇలా అయ్యింది. దీని అర్థం ఏమిటి అంటే, బాలే, ఓ అమ్మాయి, ఓ బాలిక, తవ ముఖాంభోజే, తవ నీ యొక్క ముఖాంభోజే ముఖపద్మమునందు, అంటే ముఖాన్ని పద్మంతో పోలుస్తున్నాడు. ఒక పువ్వు కనిపించింది మనకి. నీ ముఖపద్మమునందు దృష్టమిందీవరద్వయం, ఇందీవరద్వయం దృష్టం, ఇందీవరము అంటే నల్ల కలువ, ద్వయం అంటే రెండు నల్ల కలువలను నేను చూశాను. ఓ అమ్మాయి,
పద్మము లాంటి నీ ముఖములో 2 నల్ల కలువల్ని నేను చూశాను అని అంటున్నారు. ఈ 2 నల్ల కలువలు ఏమిటి అంటే కళ్ళు. 2 కళ్ళు నల్లటి కళ్ళు అన్నమాట. వాటిని ఇందీవరములతో పోలుస్తూ బాలే తవ ముఖాంభోజే దృష్టమిందీవరద్వయం, పద్మం లాంటి నీ ముఖములో 2 నల్ల కలువల్ని నేను చూశాను అని చెప్తే ఇప్పుడు సమస్యకి ఇది సరిగ్గా అన్వయం అయిపోయి కుసుమే కుసుమోత్పత్తి శ్రూయతే నచ దృశ్యతే, పువ్వులో మళ్ళీ పువ్వు పుట్టడం అన్నది వినడమే కానీ ఎక్కడా చూడలేదు అని సమస్య పరిష్కారం అయిపోయింది. పువ్వులో పువ్వు పుట్టడం ఇప్పటి వరకు వినను లేదు, కనను లేదు, కానీ ఇప్పుడు ఇలా చూశాను అని అనుకున్నా కూడా సమస్య ఇలా పరిష్కారం అయిపోయింది. ఈ అమ్మాయి చాలా ఆనందంతో ఈ పూరణ పట్టుకుని రాజుగారి దగ్గరికి బయలుదేరదామని చెప్పి వెళ్ళింది. రాజుగారి సభలోకి ప్రవేశపెట్టారు ఆ అమ్మాయిని. ఈ సమస్య పూరణ నేను చెప్తాను, నాకు తెలుసు అని చెప్తే సరే చెప్పు, నేను దానికోసం ఎదురు చూస్తున్నాను అన్నట్టుగా భోజ మహారాజు కూర్చొని ఉన్నారు. ఈ అమ్మాయి ఇక్కడ కొంచెం తెలివితేటలను ఉపయోగించి, కాళిదాసు తనని చూసి కదా చెప్పాడు బాలే తవ ముఖాంభోజే అని, అదే ఉన్నట్టుగా ఇక్కడ చెప్పేస్తే మళ్ళీ ఎక్కడ తనది కాదని అనిపిస్తుందో అని తను చెప్పినట్టుగా ఉండాలి అని భావన చేసి రాజే తవ ముఖాంభోజే దృష్టమిందీవరద్వయం కుసుమే కుసుమోత్పత్తి శ్రూయతే నచ దృశ్యతే అని చెప్పింది ఆ అమ్మాయి. రాజే అంటే అక్కడ కాళిదాసు అమ్మాయిని, ఓ అమ్మాయి నీ ముఖపద్మంలో 2 నల్ల కలువలు ఉన్నాయి అని కదా చెప్పాడు. ఇప్పుడు ఈ అమ్మాయి ఈ పూరణ తనదే అని అనిపించుకోవడం కోసం ఏం చేసింది అంటే రాజుగారిని ఉద్దేశిస్తూ తను చెప్పినటువంటి పద్యం అనిపించాలి అని ఆలోచించి రాజే తవ ముఖాంభోజే దృష్టమిందీవరద్వయం, ఓ రాజా పద్మం లాంటి నీ ముఖంలో 2 నల్ల కలువలు కళ్ళను నేను చూశాను అని చాలా అద్భుతంగా చెప్తున్నాను అని అనుకుని ఆ అమ్మాయి ఇలా మార్చి చెప్పింది. ఇలా మార్చి చెప్పడంలో అమ్మాయి దొరికిపోయింది. ఎలా దొరికిపోయింది అంటే సంస్కృత జ్ఞానం ఉన్నటువంటి వాళ్ళకి వెంటనే తెలిసిపోతుంది ఏమిటంటే బాలే, బాలా శబ్దము సంబోధనలో బాలే అయినట్టుగా రాజన్ శబ్దము సంబోధనలో రాజే అని అవుతుందని అమ్మాయి భ్రమపడింది. బాలే తీసేసి రాజే పెట్టేస్తే సరిపోతుంది కదా అని. కానీ వాస్తవానికి హే రాజన్ అంటే రాజన్ అని అవుతుందన్నమాట సంబోధన. రాజన్ తవ ముఖాంభోజే అని అందనుకోండి ఈ శ్లోకం సరిగ్గా సరిపోయినట్టుగా అనిపించేది. కానీ ఈ అమ్మాయి రాజే తవ ముఖాంభోజే అని చెప్పింది కదా, అక్కడ తెలిసిపోయింది ఏమని అంటే ఈ శ్లోకము ఈ అమ్మాయి చేత చెప్పబడలేదు, కాబట్టి దీనిని ఎవరో పూరించుంటారు, దీనిని పూరించే సామర్థ్యం ఎవరికి ఉంది, కాళిదాసుకు మాత్రమే ఉంది అని భోజరాజు వెంటనే పసిగట్టాడు. ఒకవేళ ఈ అమ్మాయి ఈ తప్పిదం చెయ్యకపోయినప్పటికీ కూడా భోజ మహారాజుకు అర్థమై ఉండేది ఈ పూరణ చేసింది కాళిదాసే అని. ఈ తప్పు చేయడంతో మరింత తేలిగ్గా తెలిసిపోయింది. రాజే అని ఎప్పుడైతే సంబోధనలో వ్యాకరణ దోషం కనిపించిందో ఈ అమ్మాయి కాదు, ఈ పూరణ చేసింది కాళిదాసే అని భోజరాజు ఓ నిర్ణయానికి వచ్చాడు. వచ్చి వెంటనే అంటున్నాడు, బాగుంది, పూరణ చాలా బాగుంది, నేను ఇస్తానన్నట్టుగా ఆ 1000 బంగారు నాణాలు ఇస్తాను, నీకేం కావాలో కూడా అవి ఇస్తాను, కానీ ఈ శ్లోకాన్ని పూరించింది మాత్రం నువ్వు కాదు, ఈ పూరణ చేసింది ఎవరో చెప్పు, వాళ్ళు ఎక్కడున్నారో చెప్పు, నాకు అది కావాలి అని అడుగుతాడు. దాంతో అమ్మాయి దొరికిపోయానని కొంచెం భయపడింది. ఏమీ చెయ్యను, అడిగింది ఇస్తాను, అలాగే అన్నట్టుగానే 1000 బంగారు నాణాలు ఇస్తాను అని రాజుగారు అనడంతో కొంచెం ధైర్యం తెచ్చుకుని అవును మహారాజా, ఈ పూరణ చేసింది నేను కాదు, మా ఇంట్లో ఎప్పటి నుంచో ఓ పండితుడు ఆశ్రయాన్ని పొందుతూ ఉన్నారు, ఆ పండితుడే ఈ పూరణని చేశారు అని చెప్పి ఇదిగో మాది పలానా రాజ్యము, పలానా గ్రామంలో ఉంటాము, ఇక్కడి నుంచి నేను వచ్చాను అని చెప్తే భోజ మహారాజు అక్కడికి భటుల్ని పంపించి మళ్ళీ తిరిగి కాళిదాసుని తన ఆస్థానానికి రప్పించుకుంటాడు. ఇది వారిద్దరి మధ్య జరిగినటువంటి ఒక సన్నివేశంగా ప్రసిద్ధికెక్కినటువంటి కథ. శ్లోకం మరొకసారి. బాలే తవ ముఖాంభోజే దృష్టమిందీవరద్వయం కుసుమే కుసుమోత్పత్తి శ్రూయతే నచ దృశ్యతే. శ్లోకం కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. సాహితీ కౌముది ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని సాహిత్యాంశాలతో మీ ముందుకు రావడానికి ప్రోత్సాహాన్ని అందించండి.